10 ఐటమ్స్ ఫీడ్ చేసుకోవచ్చు, బిల్లు తీసుకోవచ్చు. మన జిఎస్టీతో కూడా బిల్లు తీసుకోవచ్చు. ఒకవేళ జిఎస్టీ లేదు అనుకుంటే కనుక మనం జిఎస్టీ లేకుండా కూడా బిల్ తీసుకోవచ్చు. అలాగే మనకి దీంట్లో డైలీ వైజ్ సేల్ రిపోర్ట్ తీసుకోవచ్చు, ఎంత బిజినెస్ జరిగింది అనేది మనం రిపోర్ట్ తీసుకోవచ్చు. అయితే మనకి ఐటమ్ వైజ్ ఒక్కొక్క ఐటమ్ ఎంత సేల్ చేస్తాము అనేది కూడా మనం రిపోర్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ మనకి ఏమైనా ఆపరేటర్స్ ఉన్నప్పుడు ఆపరేటర్స్ కూడా మనం సెపరేట్ లాగిన్ అనేది ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం అడ్మిన్ లాగిన్ అయినప్పుడు మనకి అన్ని రకాల రిపోర్ట్స్ ఉంటాయి, అన్ని రకాల రిపోర్ట్స్కి మనకి పర్మిషన్ ఉంటుంది. అలా కాకుండా మనం వేరే లాగిన్ అయ్యి కూడా అవ్వచ్చు. ప్రతి నేను ఆఫ్ చేశాను, ఆన్ చేస్తాను. అంటే మనం అడ్మిన్ లాగిన్ అయ్యాము కాబట్టి అన్ని రకాల పర్మిషన్స్, రేటు మార్చడము, రిపోర్ట్ తీసుకోవడము, డిస్కౌంట్ ఇవ్వడం అనేది ఉంటుంది. అలా కాకుండా మనం ఓనర్ కాకోకుండా ఆపరేటర్ని పెట్టాము అనుకున్నప్పుడు మనం వాళ్ళకి సెపరేట్ లాగిన్ కూడా ఇవ్వచ్చు. వాళ్ళు సెపరేట్ లాగిన్ ఇచ్చినప్పుడు వాళ్ళకు ఓన్లీ బిల్ మాత్రమే వేసే పర్మిషన్ ఉంటుంది. బిల్ తప్ప ఇంకేమి రిపోర్ట్స్ కానీ తీయలేరు. ఒకవేళ మనం షిఫ్ట్ దిగినప్పుడు రిపోర్ట్ తీసి ఎంత అమౌంట్ అయ్యింది అప్ చెప్పడానికి కాబట్టి మనం రిపోర్ట్స్ ఇవ్వచ్చు పర్మిషన్. ఈ విధంగా మనకి బిల్లు, రిపోర్ట్స్ మాత్రం పర్మిషన్ ఉంటుంది. మిగిలిన ఐటమ్స్, రేట్లు మార్చడం ఇలాంటి వాటికి ఛాన్స్ ఉండదు. ఈ విధంగా మనం చూసినట్లయితే కనుక రిపోర్ట్స్కి పర్మిషన్ లేదు కాబట్టి లేదు. అలాగే మనకి ఐటమ్స్ చేంజ్ చేయడం కుదరదు. ఈ విధంగా మనకి సెక్యూరిటీ కూడా ఉంటుంది. అదేవిధంగా మనకి దీంట్లో ఇంకొక మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి. కావలిస్తే ప్రింట్అవుట్ తీసుకోకుండా పేపర్ సేవ్ చేయడానికి పెన్ డ్రైవ్లో కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇలా మనకి మంచి మంచి ఫీచర్స్, లోగో ప్రింట్ అవ్వడం, అమౌంట్ వర్డ్స్లో ప్రింట్ అవ్వడం, ఇలా చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. సో కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.